సెమిస్టర్ ఇంగ్లీష్ పాఠ్యాంశం 'మెహతా గల్లీ' అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం. ఈ పాఠ్యాంశాన్ని వేద్ ప్రకాష్ మెహతా గారు రచించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్ అట్లాగే ప్రస్తుత పాఠ్యాంశం యొక్క సమ్మరీ కంప్లీట్‌గా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాల్లో అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. వీటికి సంబంధించినటువంటి పీడీఎఫ్‌లు కింద డిస్క్రిప్షన్‌లో మిగతా పాఠ్యాంశాల లింకులతో సహా ఉంటాయి. అవన్నీ గూడా టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటాయి. అక్కడి నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుత పాఠ్యాంశం 'మెహతా గల్లీ' ఇక్కడ మెహతా అనంటే రచయిత నేమ్‌లో ఉంది గదా! వేద్ ప్రకాష్ మెహతా అని జెప్పి. మెహతా అని ముద్దుగా పిలిచేటటువంటి వాళ్ళ యొక్క గల్లీ, వాళ్ళ యొక్క వీధి అనేటటువంటి అంశం మీద ప్రస్తుత పాఠ్యాంశం ఉండడం జరుగుతుంది. ఈ పాఠ్యాంశం 'మెహతా గల్లీ' అనే ఈ పాఠ్యాంశాన్ని వేద్ ప్రకాష్ మెహతా అనేటటువంటి రచయిత రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశం సమ్మరీ కంప్లీట్‌గా మీ అందరికి అర్థమయ్యే విధంగా చర్చించుకుందాం. మొదట అబౌట్ ది ఆథర్ నేర్చుకుందాం. అబౌట్ ది ఆథర్ ఒక 2, 3 లైన్‌లు రాసానంటే మీకు మంచి మార్కులు పడడానికి ఆస్కారం ఉంటది కాబట్టి, మెహతా గల్లీకి సంబంధించినటువంటి టాపిక్ రాసేటప్పుడు వేద్ ప్రకాష్ మెహతాకి సంబంధించినటువంటి అంశాన్ని రాయడానికి ప్రయత్నం చేయండి. వేద్ ప్రకాష్ మెహతా వాస్ ఏ జర్నలిస్ట్. రచయిత వేద్ ప్రకాష్ మెహతా అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నాడో, అతను పాత్రికేయుడు మరియు నావెలిస్ట్ అయిండు, బయోగ్రాఫర్. ఇక్కడ నావెలిస్ట్ అంటే నవల రచయిత. అట్లాగే బయోగ్రాఫర్ అంటే జీవిత చరిత్రకారుడు. అంటే జీవిత చరిత్రలు రాసినటువంటి వ్యక్తి బయోగ్రాఫర్ అని జెప్పి చెప్పుకోవచ్చు. బ్లైండ్ సిన్స్ ద ఏజ్ ఆఫ్ 4. ఇతను 4 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పటి నుంచే బ్లైండ్‌గా ఉండడం జరిగింది. ఈ ఓవర్‌కమ్ హిస్ బ్లైండ్‌నెస్ అండ్ బికమ్ వైడ్లీ నోన్ యాస్ రైటర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ అమెరికన్ రీడర్స్ టు ఇండియా. ఇతను 4 సంవత్సరాల నుంచి ఏదైతే బ్లైండ్‌గా ఉన్నాడో, బ్లైండ్‌గా ఉన్న తర్వాత ఇతను ఎక్కడ పుట్టిండంటే భారతదేశం, ఉమ్మడి భారతదేశం అప్పుడు పాకిస్తాన్, ఇండియా కలిసి ఉంది గదా! బ్రిటిష్ ఇండియాలో లాహోర్ అనేటటువంటి పట్టణంలో జన్మించడం జరిగింది. ఈ లాహోర్ అనేటటువంటి పట్టణంలో జన్మించడం ద్వారా అప్పట్లో ఉన్నటువంటి హిందూ, ముస్లిం అనేటటువంటి డివైడ్ వచ్చిన తర్వాత ఈళ్ళు మెహతా గల్లీకి సంబంధించి అట్లాగే వేద్ ప్రకాష్ మెహతా ఒక హిందూ కుటుంబం. వాళ్ళ డ్యాడీ భారతదేశంలో పనిచేయడం, తర్వాత కాలంలో వాళ్ళు అమెరికాకు వెళ్ళడం, అమెరికాలోనే జీవించడం. ఆ కారణం చేత అమెరికాలో ఉన్నటువంటి రచయితలను, రీడర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసేటటువంటి పనిని ఎక్కువ చేయడం జరిగింది. అందుకే నావెలిస్ట్, బయోగ్రాఫర్ అని జెప్పి మనం చెప్తున్నాం. నవలలు రాసిండు రచయితగా, అట్లాగే పాత్రికేయుడుగా, జర్నలిస్ట్‌గా పనిచేసిండు. అట్లాగే బయోగ్రాఫర్ జీవిత చరిత్రలు గూడా రాసిండు. ఎవరివి? అమెరికన్‌లో ఉన్నటువంటి రీడర్స్‌వి, రైటర్స్‌వి వాళ్ళందరికి సంబంధించి. ద ప్రెజెంట్ ఎస్సే ఈజ్ యాన్ ఎక్స్‌ట్రాక్ట్ ఫ్రమ్ మెహతాస్ ఆటోబయోగ్రఫీ ఫేస్ టు ఫేస్. ఈ ప్రస్తుత పాఠ్యాంశం ఏదైతే ఉందో, ఇది వేద్ ప్రకాష్ మెహతాకు సంబంధించినటువంటి ఫేస్ టు ఫేస్ అనేటటువంటి ఆటోబయోగ్రఫీకి సంబంధించినటువంటి పుస్తకం నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. ఆటోబయోగ్రఫీ అంటే సొంతంగా రాసుకున్నటువంటి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అంశాల మీద ఉండడం జరుగుతుంది. యాన్ ఎక్స్ట్రార్డినరీ పీస్ ఆఫ్ వర్క్ విచ్ హాస్ ఇన్‌స్పైర్డ్ మెనీ. చాలా విషయాలకు అతను అట్రాక్ట్ అయినటువంటి అంశాలు, అతను జీవితంలో చూసినటువంటి అంశాలు, జీవిత చరమాంకంలో ఆటోబయోగ్రఫీ రాసుకుంటాం గదా! ఇప్పుడు గాంధీజీ గారు రాసుకున్నారు. అట్లాగే పివి నరసింహారావు ఇన్‌సైడ్ రాసుకున్నారు. ఇటువంటివి ఉన్నాయి గదా! వాటిలాగానే వేద్ ప్రకాష్ మెహతాకు సంబంధించినటువంటి ఆటోబయోగ్రఫీకి సంబంధించినటువంటి పాఠ్యాంశం అని గుర్తుంచుకోగలరు. ఈ పాఠ్యాంశం అనేది కంప్లీట్‌గా ఒక చిన్నతనానికి సంబంధించినటువంటి అంశాలు, బాల్యపు జీవితాల మీద ఉండడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాలు, చైల్డ్‌హుడ్‌లో ఉండేటటువంటి మెమోరీస్ ఎట్లా ఉంటాయి చైల్డ్‌హుడ్ మెమోరీస్. ఇక్కడ మిగతా వాళ్ళ యొక్క వీధి. నార్మల్‌గా మనం జీవించేటటువంటి గ్రామం లేదా మనం జీవించేటటువంటి వీధి, గల్లీలో మనకంటూ ఒక అస్తిత్వము, మనకంటూ ఆలోచన దృక్పథం, మనం గేమ్స్ ఎట్లా ఆడతాం, ఎట్లాగా ఉండటం చిన్నప్పుడు అనేటటువంటి అంశాలు ఎలా ఉంటాయో, అట్లాగే మిగతా గల్లీకి సంబంధించినటువంటి ఆళ్ళ మిగతా ఫ్యామిలీస్ ఎక్కడైతే జీవించిండ్రో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు అంటే మెహతాకు సంబంధించి, వేద్ ప్రకాష్ మెహతాకు సంబంధించినటువంటి పిల్లలు, అట్లాగే వాళ్ళ అన్న పిల్లలకు సంబంధించినటువంటి అంశాల మీద ఈ పాఠ్యాంశం ఉండడం జరుగుతుంది. వేద్ ప్రకాష్ అనేటటువంటి ఈ పర్సన్ ఎవరైతే రచయిత ఉన్నారో, అతను బ్లైండ్ అని గుర్తించుకోగలరు. 4 సంవత్సరాల నుంచే బ్లైండ్. ప్రస్తుత పాఠ్యాంశం మిగతా గల్లీకి సంబంధించినటువంటి ఆటోబయోగ్రఫీ ఫేస్ టు ఫేస్ అనేటటువంటి పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది. లాహోర్ పట్టణం బ్రిటిష్ ఇండియాలో జన్మించడం జరిగింది. ఎప్పుడు 1934 మార్చ్ 21న జన్మించడం జరిగింది. అట్లాగే 2021 జనవరి 9న మరణించడం జరిగిందని గుర్తుంచుకోగలరు. ద ఓన్ హౌస్ ఆఫ్ ద ఆథర్ వాస్ అండర్ రిపేర్. ఏదైతే రచయితకు సంబంధించినటువంటి ఆహ్, ఓన్ హౌస్ సొంత ఇల్లు ఏదైతే ఉంటదో, ఆ ఇల్లు రిపేర్‌లో ఉంది. అండర్ రిపేర్ అంటే మరమ్మతుల్లో ఉంది.
కాబట్టి సో, ఫ్యామిలీ మూవ్డ్ ఈజ్ మెట్రినియల్ గ్రాండ్ మదర్స్ హౌస్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గూడా వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ వద్దకు వెళ్ళడం జరిగింది. ఇట్లా గ్రాండ్ మదర్ వాళ్ళ వద్దకు వెళ్ళినప్పుడు ద చిల్డ్రన్స్ స్పెంట్ ఎక్కడైతే మిగతా గల్లీకి సంబంధించి వాళ్ళ పిల్లలందరూ గూడా ఎక్కడ ఆ గల్లీలో జీవించిండ్రో ఆ గల్లీకి సంబంధించినటువంటి అంశాలని ఇందులో చెప్పడం జరుగుతుంది. అది ఒక పిల్లల యొక్క వరల్డ్. డిఫరెంట్ వరల్డ్. ఈ చిల్డ్రన్స్ స్పెండ్ చేసినటువంటి దేర్ టైమ్ ఇన్ మేతా గల్లీ అండ్ రిటర్న్డ్ ఇన్ హోమ్ ఓన్లీ టు స్లీప్. ద గల్లీ వాస్ ఏ డిఫరెంట్ వరల్డ్ ఫర్ ద చిల్డ్రన్. ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు తినడం, ఆడుకోవడం, మళ్ళీ వచ్చి ఇంట్లో పడుకోవడం. ఇది వాళ్ళ నిద్రపోయే వరకు వాళ్ళు ఉండేటటువంటి ఆ గల్లీకి సంబంధించినటువంటి, ఆ ప్రపంచానికి సంబంధించినటువంటి అంశాలు చెప్పడం జరుగుతుంది. ఇందులో కొంతమంది పిల్లలుంటరు. అందులో ఎవరెవరు ఉంటారంటే 'వేదప్రకాష్ మెహతా చిల్డ్రన్' అట్లాగే చాలా మంది పిల్లలు కలిసి ఆడుకుంటారు టుగెదర్‌గా. ఫ్యామిలీ అయినటువంటి వాళ్ళ ఫాదర్స్ బ్రదర్ ఎవరైతే ఉంటారో అతని యొక్క పిల్లలు వాళ్ళందరూ క్లోజ్‌గానే ఉండి ఆ ఫ్యామిలీ మొత్తం ఆడుకుంటారని జెప్పుకోవచ్చు. ఇక్కడ క్యారెక్టర్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు మెహతా గల్లీలో ఉండేటటువంటి ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలని ఒకసారి జూడండి. క్యారెక్టర్స్ గర్ల్స్ ఏమో ఫోమ్ అనేటటువంటి పర్సన్. అట్లాగే బాయ్ బాయ్స్ కొంతమంది, గర్ల్స్ కొంతమంది. ఫోము, గర్ల్స్ ఈళ్ళందరూ నిమి, ఉమి అట్లాగే షిల్, లాల్, ఉష వీళ్ళనేటటువంటి గర్ల్స్. ఇందులో ఫోమ్ అనేటటువంటి పర్సన్‌ని మన సమ్మర్‌లో ఎక్కువ యూజ్ చేసుకుంటాం. బాయ్స్‌లో యోగు, ఓము, మెహతాకి సంబంధించి మెహతా ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాడని గుర్తుంచుకోగలరు. ఇందులో ఉన్నటువంటి ఈ ఫోమ్ అనేటటువంటి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఫోమ్ అనేటటువంటి పర్సన్ గర్ల్స్‌లో ఈమెనే పెద్దదనమాట. గర్ల్స్‌లో ఈమె పెద్దగుండి వాళ్ళ గర్ల్స్‌ని పర్యవేక్షిస్తుంటది ఫోమ్ అనేటటువంటి పర్సన్. ఇక బాయ్స్‌లో యోగ్ అనేటటువంటి పర్సన్ పెద్ద పిల్లగాడు. వాళ్ళు ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళందరిని పర్యవేక్షిస్తూ వాళ్ళందరితో కలిసి యోగ్ ఉంటాడనమాట. ఈ పాఠ్యాంశం సమ్మరీకి సంబంధించి వేద్ ప్రకాష్ మెహతా ఎవరైతే ఉన్నారో అతను రాసినటువంటి ఈ అంశాలనేటివి ఈ పిల్లల చుట్టూ తిరుగుతాయి. అయితే మీరు సమ్మరీ రాసేటప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి ఫోము, నిమి, ఉమి, షిల్ అట్లాగే లాల్, లిల్, ఉష వీళ్ళందరికి సంబంధించినటువంటి కంటెంట్‌లు పెద్దగా రాయాల్సినటువంటి పనేం లేదు. ఈ పిల్లలు ఉండ్రి అని చెప్పి ఒకసారి క్యారెక్టర్స్ అన్ని మెన్షన్ చేస్తూ ఆ పిల్లలు ఏమేమి చేసిండ్రు అనేటటువంటి అంశాలని ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. అక్కడున్న ఎవరైతే ఆ 5 చిల్డ్రన్స్ ఆల్‌మోస్ట్ వాళ్ళందరూ కూడా సేమ్ ఏజ్. ఒకే ఏజ్‌లో ఉండేటటువంటి వాళ్ళు. రైటరు పిల్లలు అట్లాగే వాళ్ళ అన్న పిల్లలు ఉష, షిల్, లిల్, ఫోమ్, నిమి వీళ్ళందరూ గూడా టుగెదర్‌గా ఒకే దగ్గర గేమ్స్ ఆడుతుండేవాళ్ళనమాట. యోగ్ ద ఫస్ట్ బాయ్ ఆఫ్ ద ఫ్యామిలీ. యోగ్ అనేటటువంటి పిల్లగాడు ఎవరైతే ఉన్నారో అతను ఆ ఫ్యామిలీలో మొదటి వ్యక్తి. పెద్ద పిల్లగాడని గుర్తుంచుకోగలరు. ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు లీడర్‌గా ఉండి ఏదైనా కాంట్రోవర్సీ వస్తున్నదంటే యోగ్ అనేటటువంటి పర్సనే చూసుకునేవాడనమాట. ఇక ద పాపులర్ స్పోర్ట్ వాస్ కైట్ ప్లేయింగ్. ఈ పిల్లలందరూ గూడా కైట్ ప్లేయింగ్ ఆడుతుండ్రు. మెయిన్‌గా అందులో బాయ్స్ ఎక్కువ ఆడుతుండ్రు. అంటే గాలిపటాలను ఎగరేస్తుండ్రనమాట. అట్లాగే ఇదేదైతే నిట్టింగ్ అట్లాగే స్వియింగ్ అనేటటువంటిది. అల్లడం మరియు కుట్టడం వంటివి టైమ్ పాస్ గేమ్‌లు ఏవైతే ఉంటాయో ఫర్ ద గర్ల్స్ అవన్నీ గూడా గర్ల్స్ ఆడుతుండేవాళ్ళనమాట. విత్ ద లిటిల్ మనీ అవైలబుల్. వాళ్ళందరి దగ్గర చాలా చిన్న చిన్న అమౌంట్ ఉండడం జరుగుతుంది. దే బ్రాట్ దౌరి టు కట్ అదర్స్ కైట్స్. దౌరి అనేటటువంటిది కొనుక్కొని ఎగురుతున్న గాలిపటాలను పైన ఉన్నటువంటి వాళ్ళని కట్ జేస్తూ మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండేటటువంటి తక్కువ అమౌంట్ ఉంటాయి గాబట్టి, ఆ సోర్స్ దౌర్లీలు కొనుక్కోవడానికే అవుతుంది గాబట్టి, మళ్ళీ ఆ పడిపోయిన గాలిపటాలు ఎక్కడుంటాయో అక్కడికి వెళ్లి ఆ అడ్వెంచర్ లాగా ఆళ్ళు పడిపోయిన గాలిపటాలని వాళ్ళు ఏరుకొచ్చి మళ్ళీ గేమ్స్ ఆడుతుండేవాళ్ళనమాట. అట్లా రూఫ్ మీద వాళ్ళందరూ ఆడుకునేటువంటి వాళ్ళనమాట. అక్కడ వాళ్ళని పర్యవేక్షించేది ఎవరెవరుంటారు? యోగ్ అనేటటువంటి పర్సన్ ఉంటాడు. యోగు అట్లాగే ఫోమ్ యోగ్ అనేటటువంటి పిల్లగాడు, అట్లాగే పోమ్ అనేటటువంటి గర్ల్ గూడా ఉండడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ గూడా పరిష్కారాలు చేస్తూ పిల్లలని ఆడిపిస్తూ పర్ఫెక్ట్ ఉంటుందని గుర్తుంచుకోగలరు. ఈ అంశాలకు సంబంధించినటువంటి టాపిక్ రాసేటప్పుడు కైట్ ప్లేయింగ్ గేమ్స్ అనేటటువంటి టాపిక్ ఏదైతే ఉంటదో, ఈ గేమ్స్ టాపిక్ పర్టిక్యులర్‌గా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇదే ఇందులో హైలైట్‌గా ఉండడం జరుగుతుంది. ఇక ఆ పిల్లలందరూ గూడా యంగ్ బాయ్ ఎవరైతే యోగ్ అనేటటువంటి పిల్లగాడు ఉన్నాడో వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళు తినేటప్పుడు డిన్నర్‌కి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి స్టోరీస్ ఎవరైతే వాళ్ళ నాయనమ్మ ఉంటదో బాబాజీ అనేటటువంటి పర్సన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆమె రైటర్స్ గ్రాండ్ మదర్స్‌కి సంబంధించినటువంటి పర్సన్.
ఆమె తన జీవితంలో పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్నటువంటి కథలు, రామాయణ కథలు, అట్లాగే హిందూ కథలు, కొన్ని పుస్తకాలు ఆమె చెప్పేదనమాట. ఒకసారి ఇప్పుడు ఈ పిల్లలందరిలో ఈ ఓం అనేటటువంటి పిల్లగాడున్నాడో, ఈ పిల్లగాడు ఎవరైతే ఒకసారి ఏదైతే మనం చిన్న పిల్లలు ఉంటేనంటే వాళ్ళు తులువ పనులు చేస్తుండరని మనం అంటుంటాం కదా! ఆ విధంగా ఆ పిల్లగాడు కొంచెం ఇబ్బందులు పెట్టినప్పుడు వాళ్ళ తాత గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, అతను ఆ పిల్లగాడిని ఈపుల మీద కొట్టిండనమాట. కొడితేనంటే ఆ ఓం అనేటటువంటి పిల్లగాడిని వాళ్ళ తాత కొట్టిండు. కట్టెతోని కొట్టిండనమాట. కొడితేనంటే వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆ పిల్లలందరూ గూడా ఎవరైతే లా లారెన్స్ గార్డెన్ అనే దాంట్లోకి వెళ్లి దాక్కుంటేనంటే ఆ ట్రీ కింద అండర్ ట్రీ కింద ఉంటేనంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మామయ్యలు వాళ్ళందరూ వెళ్లి ఆ గ్రాండ్ ఫాదర్‌ని ఒప్పించి ఏదో పిల్లగాడు తప్పు చేసిండులే అని చెప్పి మళ్ళీ తీసుకొనొచ్చి మళ్ళా గేమ్స్ ఆడుకునేటట్లు వాళ్ళ నిత్య జీవితంలోని కార్యక్రమాలు జరిగినాయన్నమాట. ఇక్కడ ఈ పాఠ్యాంశంలో కీవర్డ్స్ అనేటటువంటివి క్యారెక్టర్స్ రాసి వాళ్ళు గేమ్స్ ఆడుకునేవాళ్ళు. దౌరీలు కొనుక్కొని మళ్ళీ వాటిలని తెంపడానికి ప్రయత్నం చేసే వాళ్ళ దగ్గర లిటిల్ బిట్ అమౌంట్ ఏదైతే పాకెట్ మనీ ఉంటదో దాంతో ఆ పిల్లలు ఆడుకునేవాళ్ళు మిగతా గల్లీలో. వేదప్రకాష్ మెహతా పిల్లలు, వాళ్ళ అన్నయ్య పిల్లలు వాళ్ళందరూ కలిసి గూడా మెహతా గల్లీలో జీవించినటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఆటోబయోగ్రఫీ. ఎందుకోసం ఆ పిల్లలందరూ ఉన్నారంటే అక్కడ వాళ్ళ ఇల్లు రిపేర్ చేస్తున్నారు. ఈ కథ అనేది కంప్లీట్‌గా లాహోర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యి, ఆ పిల్లల వద్దకి ఆ గార్డెన్ వద్దకుండేటటువంటి అంశం మీద ప్రస్తుత పాఠ్యాంశం 'మెహతా గల్లీ' అనేటటువంటి స్టోరీ ఉండడం జరుగుతుంది. వీళ్ళ ఫ్యామిలీ యొక్క ఇల్లు రిపేర్ చేస్తుంది కాబట్టి వాళ్ళ అన్న కొడుకులు, వాళ్ళ అన్నయ్య, అట్లాగే వేదప్రకాష్ వీళ్ళందరూ గూడా లాహోర్ రైల్వే స్టేషన్‌లో కూర్చొని అక్కడి నుంచి వీళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి జీవితం ఉంది అనేటటువంటి టాపిక్ మీద ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. మిగతా అన్ని పాఠ్యాంశాలు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ ఔట్ నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ